ఒకప్పుడు 2000 అడుగుల లోతుకు బోరు వేసినా నీరు పడేది కాదు. నేడు అక్కడ 150 అడుగుల లోతులోనే పుష్కలంగా నీళ్లు పడుతున్నాయి. ఒకప్పుడు కరవు సీమగా కునారిల్లిన ప్రాంతం ఇప్పుడు ఉద్యానవనాలకు రాజధానిగా కళకళలాడుతోంది. అపర భగీరథుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు చూపు, ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవ, విజన్లతో ఇప్పుడు ఆ ప్రాంతం పచ్చటి పొలాలతో ఆకుపచ్చ బంగారంలా మెరుస్తోంది. అంతేకాదు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. అదే పులివెందుల. ఒక నాయకుడు నిజాయితీగా తలుచుకుంటే, ఒక పాలకుడు మనసు పెట్టి ఆలోచిస్తే ఒక నియోజకవర్గం అభివృద్ధిలో అంబరాన్ని తాకుతుందనడానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల. ఒకప్పుడు పులివెందుల అంటేనే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునేవారు. నీటికి కటకటలాడాల్సి వచ్చేది. ఆకుపచ్చదనం అంటే ఏంటో తెలియని పరిస్థితి. అభివృద్ధి ఆనవాళ్లు కూడా కనిపించేవి కావు. ఇటువంటి పులివెందుల నేడు ఉజ్వల ప్రగతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందంటే దానికి కారణం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆ మాటకొస్తే దేశంలోనే పులివెందులను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో వైఎస్ఆర్ దూరదృష్టికి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి అద్భుత విజన్ చొరవ కీలక పాత్ర పోషించాయి. ఏ ప్రాంతమైనా కళకళలాడాలంటే ఆ ప్రాంతం ఆకుపచ్చ పంటలతో మెరవాలి. అలా జరగాలంటే అక్కడ నీటి వనరులు ఉండాలి. నీరన్నదే లేని పులివెందులను ఆకుపచ్చ బంగారంగా మార్చేయాలని వైఎస్ఆర్ కలకన్నారు. కలకని ఊరుకోలేదు. దాన్ని సాకారం చేసే దిశగా నిజాయితీగా అడుగులు వేశారు. కృష్ణా జలాలకు పులివెందుల దారి చూపించాలని నిశ్చయించుకున్నారు వైఎస్ఆర్. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. గాలేరు నగరి రిజర్వాయర్ను నిర్మించారు. దాని నుండి చిత్రావతి రిజర్వాయర్కు 6 టీఎంసీల నీటిని తీసుకువచ్చారు. గాలేరు నగరి సుజల స్రవంతి కార్యక్రమాన్ని ఆనాడు వైఎస్ఆర్ చేపడితే దాన్ని ముందుకు సాగించి పులివెందుల వరకు కృష్ణా జలాలు పారేలా చేసింది మాత్రం వైఎస్ జగన్. ముఖ్యమంత్రులుగా వీరిద్దరూ పులివెందుల రైతుల కోసం చేసిన సేవల ఫలాలు ఇప్పుడు రైతులు అనుభవిస్తున్నారు. గండికోట రిజర్వాయర్ నుంచి చిత్రావతికి 12 లిఫ్ట్ల ద్వారా నీటిని తరలించారు. 2 వైపులా రిజర్వాయర్లను నీటితో నింపి వాటి నుండి చెరువులకు నీళ్లు తరలించారు. చిత్రావతి నుండి వేంపల్లె వరకు కాలువలు తవ్వించారు. ఫలితంగా భూగర్భ జలాలు అమాంతం పెరగడమే కాదు, నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు పుష్కలంగా అందించేందుకు వైఎస్ఆర్ ప్రణాళికలు అమలు చేస్తే వాటిని జగన్మోహన్ రెడ్డి మరింత పకడ్బందీగా కొనసాగించారు. ఒకప్పుడు కరువు సీమగా ఉన్న పులివెందుల ఇప్పుడు అరటి, చీనీ తోటలతో కళకళలాడ్డమే కాదు, ఇక్కడి నుండి రకరకాల పళ్లను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా జలాలను గండికోట డ్యాంకు తెప్పించి అక్కడి నుంచి పైడిపాలెం డ్యాంకు నీళ్లు తెప్పించి పైడిపాలెం డ్యామ్ ద్వారా కాలువలకు కానీ చెరువులకు కానీ నీళ్లు తెప్పించి భూగర్భ జలాలను పెంపొందించి ఇప్పుడున్న పరిస్థితులలో 150-200 అడుగులు బోర్లు వేస్తే వెంటనే నీళ్లు పడేదానికి ఈరోజు పులివెందుల ప్రాంతం సస్యశ్యామలంగా కావడానికి కారణం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసినారు. ఆ కృషి చేసిన దాంట్లో సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆ బాధ్యతలను తన బుధస్కంధాల మీద వేసుకొని ఇక్కడ ఉండే రైతులను అందరినీ కాపాడడానికి చెరువుల ద్వారా కాలువల ద్వారా ఆయన ఎంతో కృషి చేసి రైతులకు నీళ్లు తెప్పించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. ఒకప్పుడు పులివెందులలో ఉన్నత చదువులకు ఆస్కారం ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉచితంగా చదువులు అందిస్తోన్న ఘనత వైఎస్ కుటుంబానిదే అంటున్నారు స్థానికులు. చిత్రమేంటంటే ఎంతో ముందు చూపుతో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ నిర్మించారు. అది ప్రారంభమయ్యే సమయంలో ఎన్నికలు రావడం, కూటమి అధికారంలోకి రావడం జరిగిపోయింది. ఈ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 50 సీట్లు కేటాయిస్తే ఆ కాలేజీ జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక కాబట్టి ఆ 50 సీట్లు తమకు అవసరం లేదని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తిరస్కరించారు. వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడి మధ్య ఆలోచనల్లో ఎంత తేడా ఉందో అర్థమవుతుందంటున్నారు స్థానిక నేతలు. ఈ పొద్దు మా పులివెందుల ఎక్కడో వెనుకబడిన ప్రాంతం అయితే ఈ పొద్దు ఎడ్యుకేషన్గా, నీటి పారుదలగా, వ్యవసాయ రంగంగా అన్నిటికీ ప్రాముఖ్యత ఉన్న ఊరు ఏదంటే వైఎస్ కుటుంబం చలువనే.
మీరు గ్రహించండి, పులివెందుల మెడికల్ కాలేజ్ అంటే చాలా గొప్ప విషయం. అలాంటి కాలేజీకి కూడా 50 సీట్లు మా సార్ గారు దానికి చేపిస్తే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉన్న 50 సీట్లు కూడా అవసరం లేదని చెప్పేసి లెటర్ పెట్టి ఆ పులివెందులకు మెడికల్గా రాకుండా చేసిన ఘనత కూడా ఈ వైఎస్ వీళ్ళ కుటుంబం, టీడీపీ కూటమిదే. వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ కట్టిస్తే వీళ్ళు రోడ్డు మీద సింగిల్ బస్ స్టాప్ను ఫ్లెక్సీలు కట్టుకొని ఈ బస్ స్టాప్ని మేము ఓపెనింగ్ చేస్తామని పోటీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. పులివెందుల ఇప్పుడు సమగ్ర అభివృద్ధితో వెలుగొందుతోంది. ఒక పాలకుడు చిత్తశుద్ధితో పనిచేస్తే అభివృద్ధి ఎంతగా పరుగులు పెడుతుందో తెలుసుకోవాలంటే ఒకసారి పులివెందుల వెళితే సరిపోతుంది. ఒక పాలకుడు పట్టించుకోకపోతే ఆ నియోజకవర్గం ఎలా కునారిల్లుతుందో తెలుసుకోవాలంటే ఒకసారి కుప్పం వెళితే సరిపోతుందంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు.